ఇప్పటిదాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఫలితాలు చూసాం. అలాగే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. మా ప్రతినిధులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వామి కిరణ్, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ముందుగా స్వామి కిరణ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది, ఏ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఓట్ల లెక్కింపు పూర్తిగా వచ్చిందా, ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు ఏంటి? ఈరోజు మనకు రెండో విడత సంబంధించి మొత్తం 565 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 46 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి గ్రామ పంచాయతీలకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ చూస్తే అంటే మనం జిల్లాల వారీగా చూసినా, నియోజకవర్గాల వారీగా చూసినా కాస్త కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న, నియోజకవర్గాల వారీగా చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచినటువంటి వాళ్ళు కూడా బలమైనటువంటి పోటీ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం జిల్లాల వారీగా వద్దాం. మనం ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చూస్తే మొత్తం 151 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఈ 151 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా పూర్తిగా వెలువడడం జరిగింది. మొత్తం జిల్లా వారీగా మనం కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను మనం గమనిస్తే మొత్తం 81 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు 43 మంది గెలిచారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు 7, ఇతరులు 19 మంది అక్కడ గెలవడం జరిగింది. అయితే ఈ సంఖ్య అంటే మా జిల్లా వ్యాప్తంగా చూస్తే సంఖ్య 80 కాంగ్రెస్దే ఆధిక్యం ఉన్న, నియోజకవర్గాల వారీగా చూస్తే కాంగ్రెస్ బలమైనటువంటి పోటీ వివిధ నియోజకవర్గాల్లో ఇచ్చింది. ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మనకు హన్వాడ మండలంలో ఎన్నికలు జరిగాయి. ఈ హన్వాడ మండలంలో మనకు 19 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, అలాగే 4 బీజేపీ, 4 ఇతరులకి ప్రస్తుతం సర్పంచ్ స్థానాలు దక్కించుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకుంది. కానీ బారాసాకు కూడా మంచి సీట్లే వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. తర్వాత దేవరకద్ర నియోజకవర్గంలో ఈరోజు సీసీకుంట, దేవరకద్ర, కౌకుంట్ల ఈ 3 మండలాలకు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 మండలాలకు ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఫలితాలను కూడా మనం విశ్లేషిస్తే 32 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 10 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక మిగిలిన వాళ్ళు 2 బీజేపీ, ఇతరులు కూడా ఉండడం జరిగింది. అయితే మనకు దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత ఊరైనటువంటి దమాగ్నాపూర్లో మాత్రం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది. అలాగే జడ్చర్ల నియోజకవర్గానికి వస్తే ఈరోజు జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన మిడ్జిల్ మండలంలో ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో నవపేట, రాజాపూర్ ఈ 2 మండలాల్లో కూడా బీఆర్ఎస్ తన అంటే పోటాపోటీగా కాంగ్రెస్కు ఉన్న బీఆర్ఎస్కు పోటాపోటీగా స్థానాలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందనే చెప్పొచ్చు. ఈసారి కూడా మిడ్జిల్లో కూడా సుమారు 12 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 8 బీఆర్ఎస్కు వచ్చాయి. ఇతరులు 4 ఉన్నారు. కోయల్కొండ ఇది మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంటుంది, కానీ నారాయణపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఈ నారాయణపేటకు సంబంధించిన నియోజకవర్గానికి పెద్ద మండలం ఇది కోయల్కొండ. ఈ కోయల్కొండలో మాత్రం కాంగ్రెస్ కొంత ఆధిక్యాన్ని కనపరిచిన మన బీఆర్ఎస్కు మాత్రం పోటాపోటీ సీట్లు వచ్చాయి. ఎందుకంటే 19 కాంగ్రెస్కి వస్తే 17 బీఆర్ఎస్కు ఇక్కడ రావడం జరిగింది. బీజేపీ అంటే ఈ మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ అక్కడక్కడ ఖాతా తెరిచింది. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు మనం కూడా వెళ్తే 151 స్థానాల్లో 73 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఎట్ ది సేమ్ టైం బారాసాబ్ కూడా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈ పోటీ ప్రధానంగా నెలకొంది. 2 నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల్లో జరిగాయి. నాగర్ కర్నూలు ఒకటి, కొల్లాపూర్ ఒకటి. సో నాగర్ కర్నూలుకు సంబంధించి తిమ్మాజిపేట, బిజినేపల్లి, నాగర్ కర్నూలు ఈ మండలాలకు సంబంధించి జరిగింది. కొల్లాపూరు, పెదకొత్తపల్లి, కోడేరుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి. సో 2 నియోజకవర్గాల్లో చూస్తే ఆధిక్యం మాత్రం కాంగ్రెస్దే కొనసాగింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాత్రం 35 మంది అభ్యర్థులు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పోటాపోటీగా 31 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. బీజేపీ ఇక్కడ కూడా పెద్దగా
ప్రభావం ఏం చూపలేదు. 5 స్థానాలు, ఇతరులు 7 స్థానాల్లో ఉన్నారు. ఇక వనపర్తి నియోజకవర్గానికి వనపర్తి జిల్లాకు వస్తే 94 స్థానాలకు ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 44 స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. ఇక్కడ కూడా 2 నియోజకవర్గాలున్నాయి, ఒకటి దేవరకద్ర, 2 మక్తలు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక నారాయణపేట జిల్లాకు వచ్చేసరికి 95 స్థానాలకు ఈసారి సర్పంచ్ ఎన్నికలకు జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సుమారు 46 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇక్కడ గెలుపొందడం జరిగింది. 19 స్థానాల్లో టీఆర్ఎస్ అక్కడికి పరిమితమైంది, పెద్దగా ప్రభావం ఏం చూపలేదు. ఇదంతా కూడా నారాయణపేట నియోజకవర్గమే. కానీ ఈ నారాయణపేటకు సంబంధించినటువంటి దామరగిద్ద, దన్వాడ, మరికల్, ఈ నారాయణపేటకు సంబంధించిన మండలాలు కాకుండా కోయలకొండలో మాత్రం పోటాపోటీ బారస ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక గద్వాలకు వస్తే గద్వాల్లో అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 మండలాలకి వల్ల ఎన్నికలు జరిగాయి. ఏంటి? ఐజా, వడ్డేపల్లి, రాజోలి. దీంతోపాటు మల్దకల్కి సంబంధించి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి మల్దకల్, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల్లో ఎన్నికలు జరిగితే మనకు మన అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో మాత్రం కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. 18 స్థానాలకు పరిమితమైతే 20 స్థానాల్లో బారాస బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా బారాసానే. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 టీఆర్ఎస్ గత శాసన ఎన్నికల్లో గెలిస్తే అందులో ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు. అక్కడ అలంపూర్లో భాజపా అనేది బారాస అనేది తన పట్టును ఇక్కడ నిలుపుకుందని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్గా చూస్తే ఎన్నికల్లో ఇది పార్టీల బలబలాలు. ఇక మనకు ఆసక్తికరమైనటువంటి ఫలితాలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వచ్చాయి. ఈ ఆసక్తికరమైనటువంటి ఫలితాల్లో ఈ సీసీకుంట మండలం గూడూరులో 2 అభ్యర్థులకు సమానమైన ఓట్లు ఇస్తే టాస్ ద్వారా దాన్ని చేయడం జరిగింది. అలాగే తిమ్మాజిపేట, వెంకాయపల్లిలో 2 అభ్యర్థులకు వస్తే టాస్ గెలిచి చేశారు. అలాగే 9 ఓట్లతో వసంతపూర్లో, 10 ఓట్లతో హనుమంత తండాలో, అజిలాపూర్లో 15 ఓట్లతో, గోప్యానాయక్ తండాలో 9 ఓట్లతో అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. మొత్తానికైతే ఈ రాత్రికి అంటే పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇంకా కొన్ని పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. సో రాత్రి 12 గంటల లోపు దాదాపు అన్ని ఫలితాలు వెలువడతాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా ముగిసినటువంటి ఎన్నికలు, ప్రశాంతంగా కౌంటింగ్ కూడా ముగుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇది కౌంటింగ్కి సంబంధించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.